హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కొత్త కొత్త యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము దోసలు చేస్తూ ఉంటాం కదా, ఎర్రగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ మినప్పప్పు, బియ్యము, అలాగే కొద్దిగా శనగపప్పు, మెంతులు అన్నీ కూడా ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నానండి. అలాగే సోయాబీన్ కూడా వేసాను కొద్దిగా, హెల్దీగా ఉంటుంది అనేసి. ఇలా వేసేసుకుని బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలనంటే కొద్దిగా అన్నం వేసుకోవాలండి. ఇది కూడా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దోస పిండి నిల్వ పెడుతూ ఉంటాం కదా, నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు వండిన అన్నం ఇలా వేసుకున్నాం అనుకోండి, దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాచ్లు కట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చేతులు వాష్ చేసినప్పుడు అప్పుడు తీసి బ్యాగ్లో పెడుతూ ఉంటాము. లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా వాచ్ అయితే తీసుకెళ్తూ ఉంటాము, మ్యాచింగ్ అలా. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాగ్లో వేయడం వల్ల ఈ గ్లాస్ అనేది గీతలు పడిపోతూ ఉంటుంది, అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఒక టిష్యూ తీసేసుకోండి. ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా టిష్యూతో ఇలా కవర్ చేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ అయితే వేసేయాలండి. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసి కనుక మనము బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో వేసేసినా కూడాను అస్సలు ఏమవుదండి. గ్లాస్ అనేది గీతలు పడకుండా సేఫ్టీగా అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి. చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కొంతమందికి పడవండి. అలాంటప్పుడు అలర్జీ అయిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడు. అలా కాకుండా చూడండి, ఇలా జవాదు పౌడర్ వస్తుంది కదండి. కొద్దిగా ఇలా జవాదు పౌడర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి. చెవు వెనకాల కానీ, లేదంటే ఇలా చేతుల మీద అక్కడక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం సాయంత్రం దాకా కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఎవరైనా మాకు పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు అలర్జీ అవుతుంది అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఎక్కడ చూసినా పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా జలుబులు, జ్వరాలు ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కదండి, అందుకని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులో కొద్దిగా వాము, అలాగే ఒక 2 లవంగాలు వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసేసి తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేసేసేయాలి. ఇలా కర్పూరం వేసేసి వెలిగించేసామనుకోండి, ఇందులో వచ్చే పొగ పీల్చడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దోమలు కూడా రాకుండా ఉంటాయండి. మనం ఆల్ అవుట్స్ ఇలావన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెలిగించేసి అన్ని రూముల్లోకి కూడా ఈ పొగనైతే మనము ఇలా చూపించాలండి. ఇలా చూపించినట్లయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతాను. ఇలా చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా మినప్పప్పు ఉన్న బాక్స్లోకి ఇలా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్లో మనం స్పూన్లు అయితే పెట్టలేం కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి కనుక ఇలా పెట్టేసామనుకోండి, క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ₹1 ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మన ఫేస్ గ్లో రావాలి అని అంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్లోకి నేనైతే ఇక్కడ 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు తీసేసుకుని తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదండి, చూడండి ఇలా పాల మీద మీగడ అయితే 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ పాల మీద మీగడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలండి. అలాగే కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనే ఉండదండి. అప్పటికప్పుడు గ్లో అయితే వచ్చేస్తుంది ఫేస్. ఎక్కడైనా ఫంక్షన్స్కి అలా అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి మనము ఇలా బాగా రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అప్పటికప్పుడు నేను వాష్ చేసేసానండి. అదే ఒక 10 నిమిషాలు కనుక మనం ఉంచుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్లో అయితే వచ్చేసిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కొంతమంది అయితే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బానే ఉంటది కానీ నిద్ర పడుతుంది. పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు పేస్ట్ అనేది అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనము వెళ్ళి తీసుకురావాలన్నా కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి పేస్ట్కి. ఇలా పెట్టేసి కనుక మనము ఇలా లాగామనుకోండి పేస్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. మనకు ఎంత కావాలో అంత మనము తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పేస్ట్ అయితే వచ్చేసిందో. ఎప్పుడైనా పేస్ట్ లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో వేస్ట్‌కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా! మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూజ్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను. నీట్‌గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి. ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది. విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న రోట్లోకి ఒక 3 లవంగాలు అలాగే ఒక 3 మిరియాలు తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇది మెత్తగా ఇలా దంచేసుకోవాలండి. ఇలా పౌడర్ లాగా అయ్యేలాగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గెరటె కానీ లేదంటే ఇలాంటి ఒక స్పూన్ కానీ తీసేసుకొని వేడి చేసుకోవాలి. కాసేపు ఇలా వేడి చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత తేనె వేస్తున్నానండి. నేను ఇక్కడ తేనెలోకి మిరియాలు వేసి పెట్టాను చీమలు పట్టకుండా ఉంటాయనేసి. ఇలా కాస్త ఇలా తేనె వేసేసుకోవాలి. ఒక స్పూన్ తేనె వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఇలా ఉప్పు వేసేసి తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టేసుకున్నాం కదా ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసి బాగా మిక్స్ చేసేసి ఎవరికైతే ఎక్కువగా దగ్గుంది ఏం చేసినా పోవట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది.
తేనె మనము డైరెక్ట్‌గా వేడి చేయకూడదండి. అందువల్ల ఇలా మనము ఒక స్పూన్ గాని, గరిటె గాని ఇలా వేడి చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని తీసుకున్నామనుకోండి, దగ్గు, జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఇంట్లో బత్తాయి పళ్ళు ఉంటాయి కదా! ఇవి ఒలవాలంటే కష్టపడుతూ ఉంటాం. ఇవి ఒలవడానికి రానే రావు. జ్యూస్ చేస్తూ ఉంటాం కదండీ! 1, 2 ఉన్నప్పుడు జ్యూస్ చేయడం కష్టం కదా! అలాంటప్పుడు ఇలా కట్ చేసి తినేసేయొచ్చు. చూడండి, నేను ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసేయండి. ఇది మనము ఒలవడానికి కష్టపడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకున్నామనుకోండి, చాలా ఈజీగానైతే మనం ఒలిచేయొచ్చు. కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను నేను ఇక్కడ. కొద్దిగా కారం వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఎంత ఈజీగా అయితే ఒలిచేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒలవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా 1, 2 ఉన్నప్పుడు మనము జ్యూస్ చేయలేము కదా! ఇలా కట్ చేసేసి తినేయొచ్చు. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్‌ని ఫాలో అయ్యి చూడండి. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్‌గా చుట్టేసి దీన్ని గనక మనము ఒక కవర్‌లో గనక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఇలా గనక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. అసలు పాడవదు. ట్రై చేసి చూడండి, మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే. మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా! కొన్నిసార్లు అస్సలు పొంగవు. బాగా పొంగుతూ రావాలి, హోటల్ స్టైల్‌లో పూరీలు రావాలి అంటే ఇలా చేసి చూడండి. ముందుగా గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల చిరోటి రవ్వ వేసుకుంటున్నానండి నేనిక్కడ. 2 గిన్నెల పిండికి 2 స్పూన్ల చిరోటి రవ్వ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి. కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మనం బాగా ఇది కలుపుకోవాలి. నీట్‌గా ఇలా వాటర్ వేయకుండా ముందుగా బాగా ఇలా కలిపేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు. వాటర్ వేసేసినట్లయితే పల్చగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే పొంగుతూ వస్తాయండి పూరీలు. మనం ఎన్ని పూరీలు చేసినా కూడా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇలా అయితే ఉండాలి పిండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. పైన వైపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకుంటే బాగా నానుతుందండి. తర్వాత చూడండి, పూరీలు వేసి చూపిస్తాను ఎంత బాగా పొంగుతూ వస్తాయో. ఎన్ని గంటల తర్వాత చేసినా కూడా మీరు పూరీలు అనేవి ఇలాగే పొంగుతూ ఉంటాయండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం పూరీలు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూపిస్తాను చూడండి, నేను ఇక్కడ అన్ని పూరీలు కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి వీటిల్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు అంటే ఒక 2 నిమిషాలు మనం వేడి చేసుకోవాలండి. ఎక్కువగా కాచుకోకూడదు. ఎక్కువగా కాచామంటే ఇది బంకలాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కాచుకుంటే సరిపోతుంది. ఇలా కాచిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా! వీటిల్ని ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఇలా మిక్స్ చేసేసి ఎక్కువగా కాచకూడదండి. కాస్తే మనకు బంకలాగా అయిపోతుంది. యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా కాచుకున్నది కొద్దిగా ఇలా వాటర్ అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి కాస్త బంకలాగా ఉంది కదా! కొబ్బరి నూనె అయితే వేసేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసేసి మనము తలకి మొత్తం స్ప్రే చేసేసుకోవాలండి. అలా కనుక చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంతమందికి. ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్స్ కూడా చాలా స్మూత్‌గా, సిల్కీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, హెయిర్ ఫాల్ ఎవరికైనా ఎక్కువగా అవుతుంది అనుకుంటే. స్ప్రే బాటిల్ లేదంటే ఇలా చేత్తో కూడా ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఊడేది తగ్గిపోతుంది. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇదే వాటర్ అండి ఫేస్‌కి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫేస్‌లో ముడతలు గానీ, మొటిమలు కానీ పోవాలి అనంటే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే నేనిక్కడ
వడగట్టేసుకున్నానండి. వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఇలా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని గనుక మనం ఫేస్‌కి అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, రోజు అప్లై చేస్తూ ఉండాలండి. ఒక 15 రోజులు అప్లై చేస్తే మనకు తెలిసిపోతుందండి. ఫేస్ మీద ఉన్న ముడతలు గానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది మనకు ఫేస్‌కి కానీ, హెయిర్‌కి కానీ చాలా మంచివి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక మొటిమలు గానీ, మచ్చలు కానీ ఉన్నాయంటే ఇలా కూడా ఒకసారి ట్రై. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్‌లో వేసేసామనుకోండి, సింక్‌లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఎక్స్‌పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ ఉంటది కదండీ ఇంట్లో. కొద్దిగా బియ్య పిండి కానీ, గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్‌లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చండి. జిడ్డు మరకలు అనేవి నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్‌లో వేసినా కూడా సింక్‌లో గిన్నెలు అనేవి మనకు జిడ్డు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళైతే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, గొంతు నొప్పి అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్లో ఇలా గర్గ్లింగ్ కనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదా, ఆ ఒక సబ్బు తీసేసుకున్నానండి. తర్వాత కొన్ని సోపులు మనము స్నానం చేసి ఇలా చిన్న చిన్నగా అయిపోయినవి పక్కన పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా ఇలా యూజ్ చేసుకొని చూడండి. ముందుగా ఇలా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, అలాంటివి తీసేసుకొని నీట్గా ఇలా తురిమేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్నానం సబ్బు అలాగే కొద్దిగా బట్టలు ఉతకడానికి యూజ్ చేసే సబ్బు 2 కూడా ఇలా నేను తురిమేసుకుంటున్నాను. కాస్త పెద్ద దాంట్లోనే తురిమేసుకోండి, పర్లేదు. ఇలా నీట్గా ఇలా తురిమేసుకోవాలి. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మనకు. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ వంట సోడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ 2 కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా పనిచేస్తాయండి. తర్వాత ఇలాంటి ఒక జిప్లాక్ కవర్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలాంటి కవర్స్ కనుక లేవంటే ఏదైనా నెట్ బ్యాగ్ కానీ, లేదంటే పాతవి మాస్కులు ఉంటాయి కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోకి కానీ ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా నింపుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తాము. చేసేసిన తర్వాత చిన్న ఒక హోల్ చేసేసుకోవాలి పైన. ఇలా చిన్న హోల్ చేసేసుకొని దీంట్లోకి దారం ఎక్కించుకోవాలండి. ఏదైనా కాస్త ఇలా మందంగా ఉన్న దారం అయితే ఇలా ఎక్కించేసుకోండి. ఇది దేనికంటే మనము ఫ్లష్ ట్యాంక్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అలాగే ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల ఈ సబ్బు మొత్తం బాగా కరుగుతుంది. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇది దేనికంటే మనము రోజు టాయిలెట్ అయితే క్లీన్ చేయలేము కదండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, దీంట్లో దీన్ని పెట్టేసేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ముడి వేసేసామనుకోండి, ఇలా నీట్గా ఇలా ముడి వేసేసామనుకోండి, మనం ఫ్లష్ చేసినప్పుడంతా ఈ వాటరే వస్తూ ఉంటాయండి, సబ్బు వాటర్ అనేది. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ని ఎప్పుడు రుద్ది కడిగే పని ఉండదు. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీన్ని 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ ఒక్కొక్కసారి చూడండి కింద వైపు ఇలా వెనక భాగాన ఇలా నల్లబడిపోతూ ఉంటాయి. మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా కొన్నిసార్లు ఇలా అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించేసి కుక్కర్ని ఇలా కాసేపు ఇలా బోర్ల వేసేసేయండి. కాస్త వేడవ్వాలండి, ఎక్కువగా వేడవ్వకూడదు. ఇలా బోర్ల వేసేసి కాస్త ఇలా వేడవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పసుపు వేసేసేయాలి. కొద్దిగా పసుపు వేసేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను నేను ఇక్కడ. సాల్ట్ వేసేసిన తర్వాత నిమ్మరసం కొద్దిగా వేసేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం ఇలా పిండేసుకొని మనము దీన్ని బాగా ఇలా రుద్దేసేయాలి. ఇలా కనుక రుద్దేసామనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, కొత్త దానిలాగా అయిపోతుంది. లోపల వైపు కూడా మనం ఏదైనా పప్పులు ఇలాంటివి ఉడికించినప్పుడు అలా నల్లబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు లోపల వైపు కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అనేసి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మీరే తేడా అయితే గమనించవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.